హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చేటటువంటి హర్రర్ ఎలిమెంట్‌తో హర్రర్ అండ్ మిస్టరీ కలిపి బాగా దట్టించి రాసినటువంటి మిస్టరీ నవల, అట్లాగే హర్రర్ నవలగా కూడా చెప్పుకోవచ్చండి. మన జయంత సేన ఈ మిస్టరీ హర్రర్ నవలకి మీ అందరికీ స్వాగతం. ఇంకా మన ఛానల్ని, ఆడియో ఫేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. రండి, ఆస్వాదించండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మన జయంత సేన. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. తర్వాత ఏం జరిగింది మధు? ఆసక్తిగా అడిగింది విద్య. ఫ్రెష్ అయ్యి వచ్చిన మధు చుట్టూ అందరూ చేరారు. వాళ్ళందరికీ కాస్త దూరంలో జయరాజ్ కూడా ఏదో ఆలోచించుకుంటూ సెల్లో మెయిల్ పెడదామని ట్రై చేస్తున్నాడు. అతడికి ఈ చాప్టర్ ఏమాత్రం ఆసక్తిగా లేదు. పోయాడు అనుకున్నవాడు వచ్చాడు, చాలదా ఇంకేం చెబుతాడు, వీళ్ళేం వింటారు, వట్టి టైం వేస్ట్. విసుగ్గా అందరినీ చూశాడు. జయంతసేన మొహం చూస్తుంటేనే అతనికి అర్థమైపోతుంది మధు అంటే ఆమెకు ఎంత అభిమానమో. ఏదో కానీ అనుకున్నాడు. సరదాగా మొదలైన ఆ మీటింగ్ ఎడుదారి తీస్తుందో అక్కడున్న ఎవ్వరికీ తెలియదు. మారప్ప చాలా ఇంట్రెస్ట్గా ముందు కూర్చుని వింటున్నాడు. మధు ఎదురుగా జయ, విద్య, మోనిక, పక్కగా డాక్టర్ మిథున్, నర్సులు, నాగమణి, మారప్ప అంతా రౌండ్ చేసి కూర్చున్నారు. మధ్యలో మధు ఏదో అడ్వెంచర్ చేసి వచ్చిన వాళ్ళ టీవీగా కూర్చున్నాడు. అందరి కళ్ళు ఆసక్తిగా అతన్నే చూస్తున్నాయి. చెప్తావా లేదా బెదిరిస్తున్నట్టుగా అడిగింది మోనిక. చెప్తాను మోని, అసలు కథంతా ఇక్కడే మొదలైంది అని తన పాము వెంటబడి వెళ్లడం నుంచి ప్రారంభించాడు. థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్టుగా వింటున్నారు అంతా. అలా వాళ్ళకు దొరికిపోయాను. వాళ్ళు ఒక రకం తెగ చెంచులు విద్య. నన్ను బాగా కొట్టి చెట్టుకేసి కట్టేశారు. నాకు స్పృహ లేదు. చాలాసేపు అలాగే ఉన్నాను. సడన్గా వానపడ్డం మొదలైంది. అప్పుడేమో ఒకటే డప్పుల మోత. వాళ్ళ లీడర్ అనుకుంటా, ఒక లేడీ. వావ్, లేడీ టార్జాన్, సూపర్ సూపర్, చెప్పు చిన్నగా చప్పట్లు కొడుతూ ఉత్సాహంగా అంది మోనిక. ఏం సూపర్ మోని, నా చావు ఫిక్స్ చేసింది ఆ లేడీ. ఆమె ఎంత బలంగా ఉంటుందో తెలుసా, చెయ్యెత్తు మనిషి చెప్తున్నాడు. అడవదం సినిమాలో రాధలాగా మోనిక కళ్ళల్లో ఒక క్రేజ్ కనపడుతోంది. అప్పటికి నా భాష వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళ భాష నాకు రాదు. నేనేం చెప్పినా ఒకటే, పైగా చెప్పే శక్తే నాకు లేదు. కాసేపట్లో జరిగింది కదా ఒక మిరాకిల్. ఆగాడు. సరిగ్గా అప్పుడే ఓ పెద్ద ఆయన వచ్చాడు. ఆయన చెయ్యెత్తి అందరినీ ఆగమన్నాడు. మళ్ళీ గ్యాప్ తీసుకున్నాడు. మధు కిటికీలోంచి చల్లటి గాలి వీస్తాను. అప్పుడు మిథున్ ఆత్రంగా అడిగాడు. అతని పేరు కేశవరాయప్ప. వాట్, చెంచుల్లో అదేం పేరు? ఎవరో అన్నారు. నో, ఆయన ఎవరో చెంచు జాతి కాదు, పైగా మన భాష తెలుసు. ఆయనే మాట్లాడి ఆ లేడీని కన్విన్స్ చేసి నన్ను రక్షించాడు. ఆయన ఎవరో కానీ ఆ గూడెం వాళ్ళకి చాలా క్లోజ్. అక్కడున్న అందరూ గమనించిన విషయం, అంతా తలొక ప్రశ్న వేస్తున్న విద్య కానీ జయ కానీ ఏం మాట్లాడడం లేదు. ఆ జాతి నాయకుడి పేరు ఎంత వెరైటీగా ఉంటుందో తెలుసా అన్నాడు మధు. నాగిరి క్షేమంగా ఉన్నాడా? ఆ ప్రశ్న విన్న మధు సడన్గా ఈ లోకంలోకి వచ్చాడు. వింటున్న అందరూ షాక్ అయ్యారు. ఆ ప్రశ్న వేసింది విద్య. అందరి కళ్ళు ఆమెను పట్టి చూశాయి. ఆ నాయకుడి పేరు విద్యకెలా తెలుసు? కంగు తిన్నారు అందరూ. జయరాజ్ వేళ్ల మధ్య సిగరెట్ జారి కింద పడింది. విద్య మొహం వింతగా మెరుస్తోంది. ఆమెలో ఒక ఆనందం మధుకి అర్థమైంది. ఇక్కడ జయతో పాటు విద్యకు కూడా ఏదో అయిందని. నీకెలా తెలుసు విద్య? బాగున్నాడు అనుకో, కానీ ఏదో అనబోయాడు మధు. అంత ఆశ్చర్యం ఎందుకు మధు? నాగిరి తెలియకపోవడం ఏమిటి? ఆ చెంచుగూడెం మనకు చాలా స్నేహితులు. నేను వీళ్ళందరికీ చెప్పాను, నువ్వు వాళ్ళకే గనక దొరికి ఉంటే నీకేం కాదని. స్త్రీ నాయకురాలు అంటున్నావు. నాగిరికి పుత్రసంతతి కలగలేదా ఏమిటి? కొంత చనువుగా మాట్లాడేస్తున్న విద్యార్థిని గుడ్లప్పగించుకొని చూస్తుండిపోయాడు జయరాజ్. అందరిలోని త్వరగా కనెక్ట్ అయినవాడు డాక్టర్ మిథున్. సరే విద్య, ఈ టాపిక్ ఇక ఆపేద్దాం. నిద్ర వస్తుంది, పడుకోవాలి. లేస్తూ బద్ధకంగా నిద్రస్తున్నట్టు నటిస్తూ అన్నాడు మిథున్ మధుకి సైగ చేస్తూ. ఓకే సార్, అంతా పడుకోండి, రేపు మాట్లాడుకుందాం. నార్మల్గా కట్ చేస్తున్నట్టుగా లేచాడు మధు. అది ఏమి మర్యాద మధు? మన కొరకు అభిమానించి వారి క్షేమ సమాచారములు తెలుసుకున్నట్టు మన కర్తవ్యము. చెప్పు, నిద్ర ఎప్పుడూ ఉండేదే. ఆ మరకత రాజేశ్వరి దయవలన నువ్వు క్రూర మృగాలకు గాక వారికి దొరికినావు. ప్రాణములు ప్రసాదించిన వారిని నిరంతరము స్మరించుకొనవలే. విద్య భాష మాటలు విని మరీ డీప్గా షాక్ అయ్యాడు మధు. మధ్య మరకత రాజేశ్వరి, ఈవిడెవరు? వణిగాడు. నువ్వు వెరగవా? ఆ తల్లి కరుణే మనకు దిక్కు. ఆ దేవి కృపాకటాక్ష వీక్షణాలే మనకు రక్ష. లోకాల నేలే తల్లి మరకత రాజేశ్వరి దేవి భక్తిగా అంది విద్యాధరి. సగం వరకు అర్థమైంది. మధు చిన్నగా సర్దుకుంటూ, అదేం లేదు, జై కూడా అలసిపోయింది, రేపు మాట్లాడుకుందాం అనేసి మెల్లగా లేచి వెళ్ళిపోయాడు. ఆగు, గట్టిగా ఖంగుమంది జయంతసేన కంఠం. మేమిక్కడ నాగిరి విశేషాలు వినిచుండగా మధ్యలో లేచి వెళ్ళిపోవుట ఎంత తెంపరితనము! నీ తప్పిదము క్షమార్హము కాదు.
అఖండ కర్ణాటక రాజవంశమే దరిచేర్చుకొని స్నేహహస్తం అందించిన అమాయకుల చెంచులు. నాగిరి మాకు విశ్వాసపాత్రుడు. తాత ఉలూపిరి క్షేమమేనా? నిలిచి వివరములు విన్నవించి తదుపరి కదులు. నాగిరికి పుత్రోదయం అవ్వనే లేదా? ఆ నాగమ్మ అపార దయాలబ్ధమైన నాగమణి ప్రకాశించే చోట పుత్రులు లేరా? అసలేమి జరిగినది యువక? వివరించుము, విన కుతూహలమగుచున్నది. ఐరన్ కుర్చీలో కాళ్లను విచిత్రంగా నేల కాంచి ఒకవైపు కాస్త వంగి సింహాసనం మీద కూర్చున్నట్టుగా ఒక చెయ్యి తొడ మీద వేసుకొని వీరశోభతో చున్నీని తలమించి కప్పుకొని కూర్చుని ఉంది జయంతసేన. అదిరిపోయాడు మధు. ఊరి దేవుడో, జయకేమైంది? యువక ఏంటి? ఎవరినంటోంది? తననేనా? నన్నేనా జయ? మెల్లిగా అన్నాడు. ఆమె మొహంలో చెప్పరాని అసహనం కనిపించింది. జయ ఆమెవరు? మమ్మే తిరిగి ప్రశ్నించుట. చెన్నకేశవ, ఏమి నీ లీల? చెవులు మూసుకుంది జయంత. ఆమె కళ్ళకి ఏమి కనిపించిందో, ఆమె చెవులకు ఏమి వినిపించిందో ఎవరికీ తెలియదు. కానీ ఆమె ఓ పెడగా తేరిపార చూస్తూ ఏమి వార్త అన్నది. నిశ్శబ్దం. ఆమెకు మాత్రం ఏదో వినపడినట్టు తల పంకించి, భద్ర, వెంటనే మన శ్రీరంగ నాయకుల వారిని మేము కలవాలి. వెళ్ళి సమాచారం అందించుము, నేవిక పొమ్ము అన్నది. చెలి మంజు, నిన్న మా యువరాజు కలువగోరి వసంత మంటపమున వేచి ఉన్నాడు. ఈసారి విద్య పలికింది. అవునా చెలి? అందుకిదా సమయము? శ్రీరంగ నాయకుల వారితో చర్చించవలసిన అత్యవసర రాచకార్యం అన్నది. బావకు రేపు సాయం సమయమున కలువగలనని చెప్పు అని. ఎవరక్కడ? ద్రాక్షాసవము తెమ్ము. విలాసంగా కూర్చొనబోయింది. తల ఒక్కసారిగా గిరగిరమని తిరిగినట్టయి 2 చేతులతో చెవులు మూసుకుంటూ దబ్బున ఉన్నపళంగా కింద పడిపోయింది జయంతిసేన. చెలి మంజు, ఏమైనది? వెనువెంటనే లేవబోయి తన స్పృహ తప్పి పడిపోయింది విద్య. చుట్టూ ఉన్నవాళ్లకి ఎప్పుడో మతిపోయింది. ముందుగా తేరుకున్నది జయరాజ్ ఒక్కడే. సడన్గా కుప్పకూలిన 2 అమ్మాయిల్ని లేవనెత్తే ప్రయత్నంలో తేరుకున్న ఒక్కొక్కరు హెల్ప్ చేయడం మొదలుపెట్టారు. తిరిగి వచ్చిన ఉత్సాహం ఆవిరైపోగా మధు అవాక్కైపోయాడు. సార్, ఏమిటిదంతా? విద్యకేమైంది? ఆరాటంగా అడిగాడు. ఏం మాట్లాడవద్దన్నట్టుగా సైగ చేస్తూ ఫస్ట్ ఎయిడ్ చేశాగాడు డాక్టర్ మిథున్. బిక్క చచ్చిపోయిన మోనిక, నాగమణి సైలెంట్గా కూర్చున్నారు. బాగా రాత్రైన గుర్తుగా నక్కల ఊళ్ళలు వినిపించడం మొదలైంది. అదే సమయానికి కర్ణాటక పాతకోట ప్రాంతం. పగలే చిరుచీకటి కమ్ముకునే దట్టమైన అడవులు. అదే పనిగా కురుస్తున్న చిన్న వానజల్లు. ఇప్పుడు ఆ అడవుల చిత్రమైన నాటకానికి వేదిక అయినాయి. కారణాలు మాత్రం డిఫరెంట్ అంతే. ఒకవైపు గురురాజప్ప, సుభద్ర దాదాపు 100 ఏళ్ల నాటి కథని తిరిగి రాయాలని తాపత్రయంతో ఉన్నారు. రెండో వైపు డాక్టర్ అగస్త్యన్, డాక్టర్ మునిరాజ్ తమ వారి కోసం ఒకరు, తాను టేకప్ చేసిన కేసు కోసం మిస్టరీ విడదీసి గెలవాలని ఒకరు చేరుతున్నారు. మూడో వైపు చెంచుగూడెంలోని కేశవరాయప్ప, గూడెం పెద్దలు, నాగిరి, ఉలూపిరి తమ దశాబ్దాల స్నేహం నిరూపించుకోవాలని ఒకరు, తమ వంశప్రతిష్ఠ సువర్ణాక్షరాలతో లిఖించబడాలని ఒకరు చూస్తున్నారు. నాలుగో వైపు మంత్రవాది, తాంత్రికుడు దుర్గాదాసు ఒకవైపు, కెనడా నుంచి తన గురువు సంకల్పం నెరవేర్చాలని స్టీఫెన్ నికల్ ఒకవైపు రంగంలోకి దిగుతున్నారు. ఈ 4 వైపుల నుంచి కమ్ముకొస్తున్న ఇంతమంది కష్టమో లక్ష్యమో ఒక్కటే. ఖండాంతరాలు దాటి తన ప్లాన్ని విస్తరిస్తున్న స్టీఫెన్ అంతరంగం మాత్రం ఒకంత వేరు. కానీ లక్ష్యం మాత్రం ఒక్కటే. ఇందరి లక్ష్యానికి టార్గెట్ మాత్రం ఇద్దరే. ఆ ఇద్దరిలో ఒకరు కోమాలో ఉండి లేనట్టున్న డాక్టర్ శశికాంత్. ఇంకొకరు ఎటూ పోలేక అడవిలో చిక్కుబడి దాదాపు పేషెంట్ అయిపోయిన జయంతసేన. మొత్తానికి తమ తమ రంగాల్లో అతిరథ మహారథులు. అందరి గురి ఒక జయంతసేన మీదే. 22 ఏళ్ల అమ్మాయి అటు గత జన్మకి ఇటు ప్రస్తుత జన్మకి చెందక, ఎటు పోవాలో తెలియక, ఎటు పోలేక, చదువులకు దూరమై, చిత్తశాంతికి దూరమై, అందరి దృష్టికి కేంద్రమై ఉంది పాపం జయంతసేన. గత జన్మ జ్ఞాపకాలు అందమైన కలల్లా వచ్చి మర్చిపోవాలి. ఏమో, గత జన్మలో నేను ఏదో రాజ్యానికి రాణినేమో అని తలచుకుని సరదా పడేలా ఉండాలి. చల్లని గాలి తెమ్మెల ముఖానికి తగిలితే వచ్చే ప్రశాంతతలా అనిపించాలి. అవేమీ వచ్చి తీరవలసినవి కావు. సముద్రపు అలలు కావు అవి. ప్రమాదాన్ని కొని తెచ్చే సునామీ అలలు. 10 అడుగుల ఎత్తు అలలే పల్లెలు ముంచేస్తాయి. 100 అడుగుల ఎత్తు అలలైతే ప్రళయమే ప్రపంచాన్నే ముంచేస్తాయి. అలాంటి టైగర్ వేవ్స్ ఈ గత జన్మ జ్ఞాపకాలు. అది పూర్తిగా వచ్చేసిన అమాయక ప్రదేశం జయంతసేన, శశికాంతుల మస్తిష్కం. అందులోకి కొత్తగా చేరింది విద్య. ఆ టైగర్ వేవ్స్కి మూలస్థానమైన గురురాజప్ప మనోసంకల్పం ఈ విధ్వంసానికి కారణం. కానీ అదే జరిగి తీరాలని ఎదురుచూస్తున్న చెంచులు, కందిసిగపల్లె వాసులు ఏం ఫలితాన్ని ఆశించారు? 2 జీవితాలను దారుణంగా చిదిమేస్తున్న ఈ తుఫాను ఎక్కడ తీరాన్ని దాటనుంది?
ఆ సమయం మృత్యువుతో పోరాడుతున్న శశికాంత్ ఎదుర్కొని నిలబడగలడా? ఎక్కడో ఉన్న విక్రమసింహరాయప్ప తెలుసుకోగలడా? ఈ తుఫానుకు సరికొత్త జంఝామారతం తోడయ్యింది. దాని పేరు స్టీఫెన్ నికెల్. అతని ఎంట్రీ నార్మల్ విషయం కాదు. చూడాలి ఈ చదరంగంలో ప్రత్యర్థులిద్దరూ గుండెలు తీసిన బంట్లు. ఒకవైపు గురురాజప్ప, మరోవైపు స్టీఫెన్ నికెల్. వాళ్ళిద్దరూ గెలిపే పరమావధిగా ఆడటం మొదలుపెట్టారు. ఇక మునిరాజ్ అగస్త్యన్ పెనుగాలికి అల్లాడుతున్న ప్రాణాలని కాపాడి ఇద్దరు అమాయకుల్ని కాపాడాలని విధికి ఎదురీది విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. మంత్రతంత్రాలకి తెలివిని జోడించిన ఆ గొప్ప ఆటగాళ్ల ధాటికి ఈ డాక్టర్లు ఆగ్గలరా? జయంతసేన శశికాంతుల ప్రాణాలు దక్కుతాయా? ఎవరిది గెలుపు? ఈ రణరంగంలో మనిషి మెదడు ఓడిపోతుందా, గెలుస్తుందా? అంతా అస్తవ్యస్తంగా అనిపించే ఈ ఉదంతం వెనక ఉన్నది ఇద్దరు మంత్రవాదుల అహంకారం. వెనక ఉద్దేశం, కారణం ఎంత గొప్పవైనా అహంకారం అనే లక్షణం ఎన్నటికీ గొప్ప కాదు. ఇక కథలోకి వస్తే గెలుపోటములు తేలే రోజు దగ్గరవుతున్న సూచనగా నెమ్మదిగా కళ్ళు తెరిచాడు దుర్గాదాసు. టెంట్ మీద వాన శబ్దం రిథమిక్గా వినిపిస్తోంది. దుర్గాదాసు కళ్ళు ఎర్రగా చింత నిప్పుల్లా ఉన్నాయి. ఆ కళ్ళ నుంచి రాలిందొక నీటి ఒట్టు. పెదాలు చిన్నగా వణుకుతున్నాయి. ధ్యానముద్ర నుంచి బయటపడి లేచి నిలబడ్డాడు. అతడు కట్టుకున్న ఎర్ర పంచ, ఎర్రకండువ, పగడాల మాలలు, చేతిలో పగడాల మాల, నుదుట ఎర్రటి సింధూరం, కళ్ళకు ఎర్రటి కాటుకతో ఒకంత భయంకరంగా ఉన్నాడు దుర్గాదాసు. ఖాసిం కొణిగాడు. టెంట్ బయట వాన నీరు లోనికి రాకుండా పదునైన చాకుతో చిన్న కాల్వలా తవ్వుతున్న ఖాసిం చెవిన పడింది దుర్గాదాసు పిలుపు. చేస్తున్న పని వదిలేసి లోపలికొచ్చి గురువుని చూసి నిర్ఘాంతపోయాడు. బాబా, ఏం జరిగింది? ఆదుర్దాగా అడిగాడు. ఇవాళ 4వ రోజు ఖాసిం. అవును బాబా, ఇంకా 2 రోజులే ఉన్నాయి. నేను నిన్ను పిలిచింది లెక్కల కోసం కాదు. అవును బాబా, నిజం, చెప్పండి అన్నాడు ఖాసిం. తేలిపోవాలి ఖాసిం, లెక్కలు తేలాలి. ఆ జయంతసేన మన అధీనం కావాలి. కానీ గొంతు వణుకుతాను. చెప్పండి బాబా, ఏం చేద్దామంటారు అన్నాడు ఖాసిం. ఆ జయంతసేన చుట్టూ పటిష్టంగా ఉంది కంచె అన్నాడు. పగలగొట్టలేమా? ఖాసిం అన్నాడు. అది సాధారణ కంచె కాదు. గురురాజప్ప మంత్రతంత్రాల్లో యక్షులకు తీసిపోడంటారు. ఆయన వేసిన రక్షాకవచం. దాన్ని భేదించాలంటే ఆగాడు దుర్గాదాస్. అందుకేం కావాలి బాబా? నేను సిద్ధం అన్నాడు ఖాసిం. దుర్గాదాస్ కళ్ళల్లో ప్రశంస, కానీ అంతలోనే నిస్తేజమైనాయి అతని కళ్ళు. చెప్పండి బాబా, ఆ గురురాజప్పని ఏం చేయాలి? ఖాసిం మాటలకు చిన్నగా నవ్వాడు దుర్గాదాస్. ఏం చేయలేం ఖాసిం, ఆ గురురాజప్పని మనం ఏం చేయలేం. చావు కూడా అతనికి నచ్చినప్పుడే వస్తుంది అన్నాడు. అదెట్లా బాబా? చావు నచ్చినప్పుడు ఎలా వస్తుంది? ఆశ్చర్యంగా అన్నాడు ఖాసిం. దాన్ని ఇచ్ఛామరణం అంటారు. పుట్టిన ప్రతి జీవి గిట్టక తప్పదు. కానీ ఈ విద్య సిద్ధించుకున్న వాళ్ళకి మరణం తప్పదు. కానీ వాళ్ళకి నచ్చినప్పుడే మరణం ప్రాప్తిస్తుంది వివరించాడు. పూర్వం భీష్ముడు కూడా ఈ వరం పొందాడు పూర్తిగా చెప్పాడు దుర్గాదాస్. యా అల్లా, చావును కూడా శాసించగలిగే విద్యలు, వరాలు ఇంకా ఉన్నాయా బాబా? ఆశ్చర్యంగా అడిగాడు ఖాసిం. ఉన్నాయి బేటా. మనిషి జీవితం చిన్నదే కావచ్చు, కానీ ఫలవంతమైనది. తన జీవితకాలంలో మనిషి వృధా చేసిన కాలం కన్నా ఉపయోగించుకున్న కాలం చాలా తక్కువ. దేవుడిని తయారు చేసింది మనిషి కాకపోయినా దేవుడికి ఆ శక్తినిచ్చింది మాత్రం మనిషే ఖాసిం. అలా ఆశ్చర్యపోకు బేట. రాయి చెరువు ఒడ్డున పడి ఉన్నంత వరకు రాయి. అది మోకాళ్లలో నీటిలో ఉంటే చాకళ్ళకు మాత్రమే ఉపయోగం. అదే రాయి చెట్టు కింద పెట్టి దాన్ని దేవుడిగా మార్చగలడు మనిషి. మనిషి అంటే అది. ఆ రకంగా దేవుడిని మనిషే చేస్తాడు. కానీ ఈ గురురాజప్ప మనిషిని అనుకున్నప్పుడు పుట్టించగలడు. గ్యాప్ కోసం ఆగాడు దుర్గాదాస్. బాబా, నిజంగా అల్లా ఎంత గొప్పవాడు! దేవుణ్ణి మనిషే చేయడం, మనిషిని పుట్టించగలగడం, కావాలనుకున్నప్పుడు మరణించడం. వారెవ్వా, మీ హిందూ మతం ఎంత గొప్పది బాబా! అల్లా నిజంగా గొప్పవాడు. అందుకే దునియాలో మీరు నన్ను ఒప్పుకున్నారు. చెప్పండి బాబా, మనిషిగా నేను మీ వాడిని. మీకోసం ఏం చేయమన్నా నేను రెడీ. దుర్గాదాస్ ముందు మోకరిల్లాడు ఖాసిం. శిష్యుడి మాటలకి ఛాతీ అరంగుళం మేర పెరిగింది. వెంటనే గురురాజప్ప మొహం ఎదురుగా కనిపించింది. నీరుగారిపోయాడు దుర్గాదాస్. మరొక మంత్రవాది గురించి స్వయంగా తానే తన శిష్యుడికి చెప్పవలసి రావడం ఏమన్నా మంచిది? ఆత్మహత్య సదృశం. కానీ ఇక్కడ స్టీఫెన్ అప్పగించిన పని చాలా కష్టమైంది. గుండెలు మండుతున్నాయి. ఇన్నేళ్ల తన తాంత్రిక జీవితంలో ఇప్పుడు ఓటమే. హా భైరవ, కాలం ఎంత కరకుగా తనని గేలి చేస్తోంది. ఇంకొక 2 రోజులు స్టీఫెన్ వస్తాడు. ఏం చేశావని అడుగుతాడు. ఎందుకు చెయ్యలేకపోయావని అడగడు. కానీ మనిషి వంక చూసి అదోలా నవ్వుతాడు. ఆ నవ్వే ప్రాణాంతకం. దుర్గాదాసులో ఆ నవ్వు గుర్తుకొచ్చి వెన్ను జాదరించింది. తను చేయలేడా? ఏమిటి దారి? జయంతని తనే వెళ్ళి చూసొచ్చాడు. ఆ గెస్ట్ హౌస్ చుట్టూ నిప్పుల కంచె భగ్గున మండుతూ. అదే మంత్రదేవతా ఫలమో కూడా తనకు అర్థం కాలేదు. అంతా గెస్ట్ హౌస్ చుట్టూ అదే జ్వాల, అదే నిప్పుల కొలిమి, కొద్దిలో తప్పిన పెను ప్రమాదం. పిచ్చి ఆలోచనల్ని అంటిపెట్టుకుని అంతర్లీనంగా ఉంది నీడలాంటి భయం. దుర్గాదాసులో భయం జీవితంలో అదే మొదటిసారి. ఇంకా ఉంది.
ఇది ఫ్రెండ్స్, నెక్స్ట్ పార్ట్ వరకు ఎదురు చూడక తప్పదు.